క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ఎందుకంటే ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన అంటే నా దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠవాక్యం రాయండి. లూకా గారు రాసిన సువార్త 22వ అధ్యాయం 60వ వచనం. 60 లూకా 22:60. అందుకు పేతురు పోయి నీవు చెప్పినది నాకు తెలియదు. అతడు ఇంకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమంతట్లో మీరు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి రోజంటిని వాక్యానుసారం నడిచే భాగ్య దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్య దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు చల్లారిన జీవితం నీలో ఉందా? దేవునిలో చల్లారిన జీవితం నీలో ఉందా? 7 పాయింట్లు 7 విషయాలు చెప్తాను. ఆ 7 విషయాల్లో ఉందో లేదో మీరే పరీక్షించుకోండి. వాక్యం ఎప్పుడు కూడా జోలపాట పాడదు, జోలాలి అందో. అర్థమవుతుందండి? వాక్యం ఎప్పుడు గద్దిచ్చిద్ది, హెచ్చరించిద్ది. నువ్వు బాధపడకపోయినా ఏదైనా కానీ వాక్యమే. వాక్యం ఎవరు అనుకున్నారు? దేవుడు ఎవరికి భయపడతారు? దేవుడు ఎవరికి భయపడతారండి? ఎవరికి భయపడరు. దేవుడు ఎవరికి భయపడతారు? మరి వాక్యం అంటే దేవుడు. మనుషులను మెప్పించేది, జోలపాడేది వాక్యం కాదు. చల్లారిన జీవితం ఎవరిలో కనపడతాయండి? క్రైస్తవులోనే కనపడతాయి. క్రీస్తుని నమ్ముకున్న క్రీస్తులోకి వచ్చిన వారిలోనే కనపడతాయి. దినదినము దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటుంటే మనిషి ఏమో దిగజారిపోతుండు అన్ని విషయాలు. ఇక్కడ పేతురు గారు చూడండి. ఇప్పుడు చదవబడిన అక్కడ ఎవరు కనపడుతున్నారు? పేతురు గారు కనపడుతున్నారు. ఆ పేతురు గారు మొదటి నుంచి కూడా ఎలా ఉన్నారండి? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెంట అన్నిటిలో నేను ఉంటాను ప్రభువా, నేను వస్తాను ప్రభువా, నేను అన్న ఆయన పేతురు గారు. యేసుక్రీస్తు ప్రభు తర్వాత సముద్రం మీద నడిచింది ఎవరు? పేతురు గారే. ఎవరో నడవలా. యేసుక్రీస్తు ప్రభువారిని నీవు అందరూ చెప్తారు. అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు పేతురు గారు అంటే అక్కడ ఉన్న శిష్యులను అడిగితే పేతురు గారే చెబుతారు. ఏమంటారు? నువ్వు క్రీస్తువు, నువ్వు దేవుని కుమారుడు, నువ్వు క్రీస్తువు, మెస్సయ్య అని చెబుతారు. తర్వాత ఇంకా విషయం ఆయన ఏమని చెబుతారనంటే పేతురు గారు ఇంకా చెప్పే విషయం ఏంటంటే 70 మంది శిష్యులు ఉన్నారు, మొత్తం వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోతారా అని అన్నప్పుడు ఎక్కడికి వెళ్తాం ప్రభువా? నిత్య జీవపు మాటలు నీ దగ్గరే ఉన్నాయి ప్రభు, ఎక్కడికి వెళ్తాం ప్రభు అని చెప్పిన ఆయన ఎవరు? పేతురు గారు. అందరూ పోయిన అందరూ
నేనుంటా ప్రభా అన్న. ఆయన ఎవరు? పేతురు గారు. ఆ సందర్భంలో చెప్పారు ఏమని, నీవు ఆ కోడి కుయ్యక మునుపు నన్ను ఎరుగువు అని నువ్వేం చేస్తావు, చెబుతావు అని అన్న ఆ విషయం ఇక్కడికి వచ్చేసరికి ఏమంటుండో ఓయి చదవండి. ఏమనంటున్నా, అందుకు పేతురు ఓయి నీవు చెప్పినది నాకు తెలియదు. అతను ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అంటే ఇక్కడ రాసుకోవాల్సిన విషయం ఏంటనంటే పరిచర్యలో చల్లారుదురు. పరిచర్యలో చల్లారుదురు అంటే చెప్పే విషయంలో, అంటే దేవుని పని విషయాల్లో చెప్పే విషయాల్లో ఏమైపోతారు అని అంటే చల్లారిన జీవితం. దేవుడు అందుకే చెప్పాడు, నువ్వు ఉంటే చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు. నులువెచ్చని స్థితిలో ఉంటే నేను నా నోటి నుండి ఉమ్మేస్తానని చెబుతున్నా. ఉంటే చల్లగుండు లేదా వెచ్చగుండు. నులువెచ్చని జీవితం ఎందుకు? ఇక్కడ పేతురు గారు ఆయన ఏమని చెబుతున్నారు, నువ్వు చెప్పినది ఎరుగునని చెబుతున్నారు. అంటే దేవుని పరిచర్యలోని దేవుని పని విషయాల్లో అంటే అక్కడ ఏమని చెప్తుండో, క్రీస్తును నేను ఆయన వెంట లేను, నేను తిరగలేదు, నేను లేను అని చెబుతున్నా. చల్లారిన జీవితం. దేవునిలో నీ జీవితం ఎలా ఉంది? ఇంకా ముందుకెళ్తే రెండవ విషయం చూడండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. అప్పుడు వాడ నాయకుడు అతని యొద్దకు వచ్చి పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి దేవుని ప్రార్థించు, చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అసలు ఇతను కలిగి ఉన్న విధానం ఏంటి, ఈయన ఉన్న విధానం ఏంటి, అసలు అక్కడ ఉన్న వాళ్ళు చెబుతున్న వాళ్ళ విధానం ఏంటి ఒక్కసారి ఆలోచించండి. యోనా గారు దేవుని పిలుపు, దేవుడు చెప్పిన విషయం, దేవుడు మాట్లాడిండు. ఇదిగో నువ్వు ఆ పట్టణానికి వెళ్ళి చెప్పు అని అంటే ఎక్కడికి వెళ్ళిపోతుండో, నినేవే వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తానండి, వేరే వాడెక్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూ ఉంటే అసలు పొద్దుగన్నా ఉండాలి కండి. అసలు అక్కడ వాడలో ఉన్నవారు ఎవరు? అన్యులు. అవునా? వాళ్ళు ఇతను దేవుని గురించి చెబితే భయం వచ్చింది. భయం వచ్చిందండి వాళ్ళకి. వామ్మో కొట్టుకుంటారు. ఏంటి ఆ జీవం గల దేవుణ్ణి విడిచి ఇలా వెళ్తున్నావా? అసలు ఆడి చెబుతూ ఉంటే యోనాకే కొంచెమన్నా కూడా అసలు చూడండి, అంటే ఇతనిలో ఏమి లేదు. ఆ నాయకుడు ఏమని చెప్తుండో, ఏమని చెప్తుండండి, పోయి నిద్రపోతా నా లేచి ఏం చేయమంటాడో ప్రార్థన చేయమంటాడు. అంటే ఇప్పుడు రాసుకోవాల్సిన విషయం ఏంటో చెప్పండి. అతను చెప్పిన మాటకు ఇప్పుడు చదివబడేది ఇక్కడ వచ్చినానికి మీరు రాసుకోవాల్సిన విషయం ఏంటి? మాట్లాడరా? ఏం రాసుకోవాలి? ప్రార్థనలో చల్లారి నా చెబుతుండ అదేనా చెప్పేది? నువ్వు లేచి ఏం చేయమంటుండో, ఆడుకోమంటుండా, పాట పాడమంటుండా, ఏం చేయమంటుండో, ప్రార్థన చేయమంటుండో. చల్లారిన జీవితం ఏమైపోయింది? ప్రార్థన జీవితం లేదు, చల్లారిపోయింది. దేవునికి భయపడకపోతే, దేవుని యందు భయభక్తులు లేకపోతే నువ్వు ప్రార్థన ఎలా చేస్తావు? ఏమైపోయింది? జీవితం చల్లారిపోయింది. ప్రార్థనలో నీ జీవితం చల్లారిపోతే నీ పేక ఎవరు పట్టుకుంటారు? అపవాది పట్టుకుంటారు. ప్రార్థన ఉంటేనే వాడు పారిపోతావు.
యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అంటే ప్రార్థన జీవితం లేకపోతే, దేవునికి లోబడకపోతే నీ జీవితం ఏమైపోతుంది? చల్లారిపోతుంది. యోన హ్యాపీగా ఏం చేస్తుండో, హాయిగా నిద్రపోతుండో, వాడ నావికుడు వచ్చి చెబుతుండో, పోయి నిద్రపోతా, లేచి ప్రార్థన చేయాలి. చల్లారిన జీవితం, ప్రార్థనలో చల్లారిన జీవితం, ఒకటి పరిచర్యలో అని చల్లారిన జీవితం, ఇంకొక ఆయన ఏంటి ప్రార్థనలో చల్లారిన జీవితం. ఇప్పుడు మన జీవితంలో ఈ రెండు విషయాలు ఎలా ఉన్నాయి? దేవుని పరిచర్యలో ఎలా ఉంది? ఎలా ఉండిద్దండి? ఎక్కడ వింటాం, అక్కడ పోతాం, అక్కడ మర్చిపోతాం. దేవుడు 2 చెవులు ఇచ్చింది ఎందుకు అనుకున్నారు? ఒకటిని ఒక దాంతో విని ఒక చెవితో వదిలేయడానికి. మేము ఎవరి గురించి మేము దేవుని గురించి ఎందుకు చెబుతామండి? ఆ పక్కన వాళ్ళ గురించి చెప్పమానండి, వాళ్ళ గురించి చెప్పమానండి, అక్కడ మాటలు చెప్పమానండి. అక్కడెక్కడో జరిగింది, అదైతే ఏం చెబుతాం? చక్కగా చెబుతాం. దేవుని గురించి ఎందుకు చెబుతాం? నిన్ను కాపాడేది, రక్షించేది ఎవరో? దేవుడు. కానీ దేవుని గురించి, క్రీస్తుని గురించి ఒక్క మాట కూడా చెప్పు. ఈ జీవితం ఏమైపోతుంది? చల్లారిపోతుంది. చల్లారిన జీవితం, పరిచర్యలో చల్లారిన జీవితం. ఈ రోజున బయట ఉన్న వ్యక్తులు చూడండి, ఏ విధంగా ఎంత దేవుని గురించి కానీ, ఆ సేవకుడు చెప్పిన వాక్యం గురించి కానీ ఏ విధంగా చెబుతున్నారో ఒకసారి చూడండి. సేవకుడు వచ్చిండి అని అంటే మొత్తం సేవకుడే చేసుకోవాలి. మనం ఏం చెయ్యం, వాక్యం ఎవరికి చెప్పం, ప్రార్థన చెయ్యం. ఉదయం ప్రార్థన ఉండదు, మధ్యాహ్నం ప్రార్థన ఉండదు, రాత్రి ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు, ఏది ఉండదు. మన జీవితంలో ఏది ఉండదు. చల్లారిన జీవితం. బాప్తిస్మం తీసుకునేటప్పుడు, ప్రమాణాలు చేసుకొని బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఎలా వచ్చా? మండుతూ, బగబగ మండుతూ దేవునిలో ముందుకు వెళ్ళాలని వచ్చావు. తర్వాత ఏమైపోయింది నీ జీవితం? ఏమైపోయింది నీలో? చల్లారిపోయింది. ఇంకా ముందుకెళ్తే చూడండి, ఇంకా ఏమని చెప్తున్నారు? మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం 12వ వచనం చూడండి. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఇప్పుడైనా 3వది రాసుకోవాల్సింది ఏంటండి? ప్రేమ చల్లారు. అనేకులలో ఏమైపోతుంది? అక్రమం విస్తరించుట వలన ప్రేమ చల్లారిపోతుంది. మనిషిలోని ప్రేమ కనబడట్లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొత్తం కూడా ఏముంటుందండి? ప్రేమ గురించి ఉంటుంది. యోహాను మొదటి పత్రిక ఏముంటుందండి? ప్రేమ గురించి ఉంటుంది. మనుషుల్లో ప్రేమ కనబడట్ల. దేవుడు ప్రేమ స్వరూపి, కానీ మనిషిలో ఆ ప్రేమ లేదు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పిండు. ఎక్కడ ఉందండి ప్రేమ? ఎక్కడ కనబడుతుంది ప్రేమ? ప్రేమలో ఏమైపోతుంది? చల్లారిపోతుంది. చల్లారిన జీవితం. క్రైస్తవుల్లో ప్రేమ లేదు, ప్రేమ లేదండి. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, ఇంకా ఏమని చెబుతున్నారు? యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమ వారితో లేకపోయిన గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచిదుమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. నేను నమ్మను. ఆయన వచ్చిందంటే మీకు కనబడి ఇక్కడికి వచ్చారు అంటే, కనబడ్డారు అంటే నేను నమ్మను. అసలు ఎవరు వీళ్ళందరూ? ఎవరు? దేవునిలోని రోషంగా, పౌరుషంగా ఎంతో ఇదిగా ముందుకు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. కానీ ఏమైపోయింది వీళ్ళ జీవితాలు? ఏమైపోతున్నాయి?
ఒక్కొక్కరు కలిగి ఉన్న విధానం చూడండి. మరి నువ్వే విధంగా కలిగి ఉన్నావు? ఏమంటుండో ప్రభువుని చూచుటలో చల్లారిన జీవితం చల్లారుదు. ప్రభువుని చూచుటలో ప్రభు వచ్చిండయ్యా, ప్రభు ఏడకొచ్చిండు, మేము చూసాము అని అంటే నేను నమ్మను. ఆయన ఏం చేయాలి? మరలా ప్రభు వారు వచ్చి తోమా వచ్చిన తర్వాత వచ్చి తోమా అని ఇదిగో చూడు నా చేతులు కాయాలు చూడు, ఇవి కూడా నమ్మకపోతే నా పక్కలోని వేలి పెట్టి చూడు అని చెప్తున్నా. చల్లారిన జీవితం. యోనా గారు ప్రార్థనలో, పేతురు గారేమో పరిచర్యలో, ఒక్కొక్కడు జీవితం చూడండి ఎంత రోషంగా పౌరుషంగా ముందుకు సాగిన వారు వాళ్ళు దిగజారిపోతున్న జీవితం వాళ్ళు కలిగి ఉన్న విధానం చూడండి ఏ విధంగా ఉన్నారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి ఇంకా ఏమో చెప్తున్నారు. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 66వ వచనం చూడండి. 66. అప్పటి నుండి ఆయన శిష్యులను అనేకులు వెనుక తీసి మరి ఎన్నడము ఆయనను వెంబడింపలేదు. ఎవరు? శిష్యులు. చివరికి ఒక్కొక్కడు పోయారు. మొత్తం ఎంతమంది వచ్చారు? చివరికి 12 మంది వచ్చారు. ప్రభుతో సహవాసం అంటే, ప్రభుతో నడవడం అంటే నువ్వేదో కొంచెం సేపు దేవునిలో ప్రభు అని తర్వాత నువ్వు వెళ్ళిపోతే అపవాది ఊకోడు. అర్థమవుతుందండి? కానీ వీళ్ళు ఏమైపోయారు? ప్రభువును వెంబడించట్లు. అంటే ప్రభుతో లేకపోతే ఏమవుతుంది? సహవాసం. దేవుడు పిలిచింది ఎందుకంటే ఆయన కుమారుని యందు సహవాసం చేయటకు దేవుడు పిలిచిండు. కానీ ప్రభువుతో సహవాసమే లేకుండా పోతుంది. ప్రార్థన లేకపోతే ప్రభువుతో మాట్లాడుకోవడం అంటే ఏంటి? ప్రార్థన. అర్థమైందండి? దేవుడు నీతో మాట్లాడడం అంటే వాక్యం. నీలో ప్రార్థన లేక, వాక్యం లేక, ప్రవర్తన లేక ఇక నీ జీవితంలో ఇంకేముంది? ఇక ఏముందండి నీ జీవితంలో? నువ్వు పరీక్షించుకో. ప్రార్థన ఉందా నీలో? వాక్యం ఉందా నీలో? ప్రవర్తన ఉందా నీలో? ఆ భర్త ప్రార్థనకు రాడండి, ఎలా వస్తారండి? మరి ఇంటికి వెళ్ళి సీరియల్ పెట్టుకుంటూ, సినిమాలు చూస్తూ, పిల్లలతో డ్యాన్స్ నేర్పిస్తూ, పక్కన వారితో మీటింగ్ పెడుతూ, నీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఎలా వస్తారు? నీ ప్రవర్తనను బట్టి నీ భర్తకు వాక్యం ప్రార్థన తెలియకపోతే నీ పవిత్ర ప్రవర్తన బట్టి రాబట్టబడవచ్చు అనేది వాక్యం చెబుతుంది. ప్రార్థనకు రాకపోతే కాళ్ళు పట్టుకో, ప్రార్థనకు రాకపోతే బతికులాడు. ఎందుకనో తెలుసా? ప్రార్థనకు రాకపోతే, దేవుని యొద్దకు రాకపోతే, దేవునిలో సహవాసం లేకపోతే అపవాది మిమ్మల్ని ఆటాడిస్తున్నారు. వాడు ఎలా ఉంటాడో తెలుసా? వాడి పరిస్థితి వాడు ఏ విధంగా చేపిస్తారో తెలుసా? భయంకరమైన విధానానికి నిన్ను నడిపిస్తారు, చేయరాని కార్యాలు చేపిస్తారు. అలాంటి జీవితం నుంచి, అలాంటి వాడి నుంచి నిన్ను విడిపించాలి అంటే, నువ్వు సరైన రీతిలో ఉండాలి అంటే ప్రభువుతో నువ్వేం కలిగి ఉండాలి? సహవాసం కలిగి ఉండాలి. వీళ్ళు ఏమవుతున్నారు? అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీశారు. వెనక వెళ్ళిన వారు మరలా ముందుకు రావాలి అని అంటే వచ్చారా? ఏమైపోయారు? ప్రభుతో సహవాసం లేదు. శిలువకు తీసుకువెళ్ళిన తర్వాత ఉన్నారా ఎవరన్నా ఆయన దగ్గర? ఎవరున్నారు? యోహాను గారు తప్ప మొత్తం కూడా ఏమైపోయారు? వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి ఇంకా ఏమని చెబుతున్నారు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 32వ వచనం చూడండి. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాసం చేసి మరికొందరు దీని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను. మృతుల పునరుద్ధానం గురించి ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు చెబుతూ ఉంటే కొందరు అపహాసం చేసిరి. అంటే వాక్యం చెబుతుంటే నువ్వు
అపహాసం చేస్తూ ఉంటే వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు వినకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా ఉండేసి అపహాసం చేస్తూ ఎలా పడతారా ఉంటే అయ్యే మరలా ఇంకొకసారి చెప్పు అంటే చెప్తారా? ఒక్కసారి వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని వినాలి. అర్థమైందండి? అలా కాకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండి నేను వాక్యం నా దగ్గరకు వస్తుంది నీ దగ్గరకు వస్తుందా నువ్వు వినకుండా ఉంటే సామెతలు 1వ అధ్యాయం 24-25 వచ్చిన అక్కడ నుంచి చూస్తే ప్రభు పిలిచినప్పుడు విననప్పుడు ఆయన యొద్దకు రానప్పుడు నీకు అపాయం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఉపాయంగా నువ్వు వెతికిన ఆయన దొరకడు. నీవేమో వాక్యం వచ్చినప్పుడేమో వినవు, పిలిచినప్పుడేమో రావు. నీకు అపాయం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఎవరు కావాలి? ప్రభువు కావాలి. అప్పుడు కావాలి సేవకుడు. అప్పుడు కావాలి. అప్పుడు ఎవరు చేయాలి? సేవకుడు ఎక్కడుండండి? ప్రార్థన అప్పుడు చేయాలి. నువ్వేమో నీ జీవితకాలం అంతా లోకంలో గడుపుతూ నీకు అపాయం వచ్చిందంటే అవసరం వచ్చిందని అంటే ఎవరు కావాలి? అప్పుడు దేవుడు కావాలి. అప్పుడు సేవకుడు కావాలి. ఇంకా సేవకుడు ఎప్పుడు అవసరమో చెప్పానండి? మనిషి చనిపోయినప్పుడు. వాడేమో తాగి చచ్చిపోతారు. ఇప్పుడు అక్కడికి ఎవరు రావాలి? సేవకుడు వచ్చి ప్రార్థన చేయాలి. ఏముంది ఇంకా అక్కడ? ఏముందండి? లాజరు ధనవంతుల సందర్భం తెలుసా? విన్నారా? ఇద్దరు కళ్ళు మూయంగానే ఎక్కడ పోయారండి? ధనవంతుడు కళ్ళు మూయంగానే ఎక్కడికి వెళ్ళిపోయిండు? పాతాళంలో యాత్ర పడుతుండు. కళ్ళు మూయంగానే కళ్ళు తెరిసేది ఎక్కడో తెలుసా? నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే పాతాళం, ప్రభువులో ఉండి నువ్వు కళ్ళు మూస్తే పరలోకం. అర్థమవుతుందండి? ఆ తర్వాత చనిపోయిన వ్యక్తికి నువ్వు టెంకాయ కొక్కినా నువ్వు లేని పెట్టినా ఏది పెట్టిన అనవసరం. సేవకుడు వచ్చి ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు. 100 మంది 100 ప్రార్థన చేసిన సేవకులు చేసిన ప్రభువా ఈ వ్యక్తిని పరలోకం తీసుకెళ్ళి ప్రభువా అని ప్రార్థన చేసిన ఎల్లరో. అర్థమవుతుందండి? ఎప్పుడైతే తమ క్రియలను బట్టి తాను కలిగి ఉన్న విధానాన్ని బట్టి లోకం విడిచినప్పుడు వెళితే పరలోకం లేకపోతే నరకం. అర్థమవుతుందండి? ఆ ప్రార్థన చేసేది ఎందుకు? అక్కడికి వచ్చి ఆ కార్యక్రమం మంచిగా జరగాలని, ఆ కుటుంబ సభ్యులకు అండగా తోడుగా ప్రభు ఉండాలని తప్ప ఎన్ని చేసినా కానీ. ఇప్పుడు మా తండ్రి ఆత్మ, మా తల్లి ఆత్మ, లేకపోతే మా బంధువుల ఆత్మ పరలోకంలో చేరాలి, 1 కోటి రూపాయలు ఇస్తావు, 1,00,000 రూపాయలు ఇస్తావు, 1,00,000 రూపాయలు ఇస్తావు అని అంటే ఎంతో మంది ఇస్తారు. అలా మాత్రాన ప్రార్థన చేస్తే ఎంతయా? ఎల్లరో. చనిపోయిన వారిని అక్కడ చేర్చుకో, ఎక్కడ చేర్చుకో, పరలోకంలో చేర్చుకో, ఆత్మకు శాంతి ఏముండవు. అర్థమవుతుందండి? ఇక్కడ ఏమని చెప్తున్నారు? ప్రభు వాక్యమునందు చల్లారుదురు. వాక్యం వచ్చినప్పుడే వినాలి. అర్థమైందండి? మరలా తర్వాత నీకు వాక్యం కావాలన్నా కానీ నీ దగ్గరకు రాదు. నువ్వు ఈ లోకం విడిచిన తర్వాత అప్పుడు వాక్యం కావాలన్నా కానీ వాక్యం దొరకదు. అర్థమైందండి? వాగ్దానం గురించి చెబుతుంటే, వాక్యం గురించి చెబుతుంటే అపహాస్యం. వాక్యం అంటే అంత విలువ లేకుండా పోయిందో. వాక్యం అంటే ఏమనుకున్నారు? అపహాస్యం చేశారు. అపహాస్యం చేస్తుంటే మరలా పోనీలే రెండోసారి చెప్పమంటే అక్కడి నుండి చెప్పారా? చెప్పరు. సేవకుడు అంటే ఏమనుకున్నారండి? మీ ఇష్టానుసారంగా మాట్లాడటం, మీ ఇష్టానుసారంగా చేయటం అనుకున్నారా? సేవకుడు అంటే ఎవరో తెలుసా? దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి, దేవుడు పంపించిన వ్యక్తి. ఆ సేవకుడు వచ్చి చెప్పినప్పుడే వాక్యం వినాలి. కాదండి, సేవకుడు వచ్చినప్పుడు మేము మా ఇష్టానుసారంగా మాట్లాడుతూ, మా ఇష్టానుసారంగా చెబుతూ అని అంటే దేవుడు ఊరుకుంటాడు అనుకున్నారా? ఇక్కడ అపహాస్యం చేశారు. మరలా చెప్పయ్యా వినలేదు అని అంటే ఉన్నారా? పౌలు గారు లేరు, వెళ్ళిపోయారు. అర్థమవుతుందంటే నువ్వు విన్నా వినకపోయినా చెప్పింది చెప్పమన్నది, ప్రభువు చెప్పమన్నది చెప్పి అక్కడ నుంచే వెళ్ళిపోతారు సేవకుడు. మరలా నువ్వు ఎక్కువ ప్రదేశానికి వెళ్ళు, అక్కడ చెప్పు అని అంటే అక్కడికి వెళ్ళిపోతావు. పౌలు బర్నబా 1 సంవత్సరం మొత్తం పరిచర్య చేశారు. మరలా చూసేద్దామని వెనక్కి వచ్చినప్పుడు ఏం జరిగింది? మొదటి ప్రయాణంలో ఏం జరిగిందండి? మరలా వెనక్కి వచ్చినప్పుడు ఆ తర్వాత ఎవరిని తీసుకెళ్లారు? మార్కు గారు. తర్వాత ఇంకా ప్రయాణానికి ఎవరెవరు వెళ్ళారు? ఆ సందర్భం అంతా ఇప్పుడు చెప్పడం వీలు పడదు. మార్కు గారు, బర్నబా, పౌలు, సేరా ఒక చాట అనేది ఉన్నారా?
సువార్త చెప్పడానికి ప్రభు చెప్పినట్టు వెళుతూనే ఉన్నారు. శిష్యులు 12 మంది శిష్యులు అక్కడి నుంచి బయలుదేరి మొత్తం కూడా ఎక్కడెక్కడికి వెళ్ళారు? అనేక ప్రాంతాలకు వెళ్ళి ఉన్నారు. ఒక చాట ఉండి ఒక చాట చెప్పి సేవకుడు కాదు. అర్థమవుతుందండి? ఒక ప్రాంతానికి వచ్చి చెప్పి మరలా తర్వాత ప్రభువు చెప్పమన్న మాట మరలా ఇంకో చాటకు వెళ్ళి చెబుతారు. ఈ లోపల నువ్వు చెప్పిన వాక్యం నువ్వు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నీ దగ్గర పెట్టుకొని నువ్వు దినదినము వాక్యంలో, ప్రార్థనలో, ప్రవర్తనలో ఉంటే పరలోకం చేయాలి. కాదండి సేవకుడు చెప్పిన తర్వాత మేము ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మా ఇష్టానుసారంగా జీవిస్తాం, ఆ కసేపు మేము భక్తిగా ఉంటాం, ఆ కసేపు ముసుగులేసుకుంటాం, ఆ తర్వాత మా ఇష్టానుసారం జీవితం అంటే సేవకుడు చూడకపోవచ్చు కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. కీర్తన 139 1వ వచనం, నువ్వు కూర్చునుట, లేచుట, పడుకొనుట అవి మొత్తం కూడా అక్కడ అవే ఉంటాయి. అర్థమైందండి? తర్వాత ఇంకా ముందుకు వెళ్తే చూడండి, చివరిగా చూడండి, కీర్తన గ్రంథం 84వ కీర్తన, కీర్తన గ్రంథం 84వ కీర్తన 84వ కీర్తన 2వ వచనం నుంచి చూడండి. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఇప్పుడు మందిరం గురించి చెబుతున్నాను. అంటే రాసుకోవలసిన విషయం ఏమిటి? ఏంటండి? వాక్యం చదువుతున్నారా? బైబుల్ చదువుతున్నారా? బైబుల్ మందిరానికి తీసుకురావడమేనా? బైబుల్ ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా సోమవారం నుంచి శనివారం వరకు తీసేది ఉందా? లేకపోతే జిప్పేసి బీరువా లోపల, బీరువా పైన, తల కింద లేకపోతే పెట్టుకొని అలాగే ఉంచుతున్నారా? ప్రతిదినం చదవాలి. కీర్తనలు ఎందుకు చదివిస్తున్నానండి? కీర్తనలు 1వ కీర్తన నుంచి 1వ కీర్తన 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఎందుకు చదివిస్తున్నా? నువ్వు యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములో ఆనందముతో ధ్యానించినప్పుడు నువ్వు ధన్యుడివి. నువ్వు వాక్యం చదివితే, ఒక సేవకుడు వాక్యం చెప్పినప్పుడు ఇది వాక్యానుసారంగా ఉందా లేదా అని తెలిసిపోతుంది. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 10-11 వచ్చినారు. ఏమనుంటుంది? పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నావో లేవో ప్రతి దినము పరిశోధిస్తూ వచ్చారు అంటే ఒకటి ఇక్కడన్నా పెట్టుకోవాలి, లేకపోతే రాసుకోవాలి. వాక్యం మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకూడదు. వింటున్న వాక్యం అది పరలోకం చేర్చేదేనా? ఆత్మ సంబంధమైనదేనా లేక లోక సంబంధమైనదా? ఈ వాక్యం దేని గురించి అనేది నువ్వు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అని అంటే ఏం చేయాలి? నువ్వు వాక్యాన్ని చదవాలి. దేవుడు 66 పుస్తకాలు ఇచ్చిండు. 66 పుస్తకాలు ఇచ్చిండు. రోజుకి ఒక అధ్యాయం అయినా చదువుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. ఒక అధ్యాయం ఏంటండి? 24 గంటల్లోనే సుమారు రోజుకు వచ్చేసి 3-4 అధ్యాయాలైనా చదవచ్చు. నువ్వు వాక్యం చదవకపోతే నీకేం తెలుస్తుంది? ఏమర్థమవుతుంది? చెప్పినప్పుడే గిట్టు చూడటం తప్ప ఏమీ ఉండదు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా అడిగితే ఏం చెప్పారు అయ్యగారు? బాగా చెప్పారు. ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఏదో చెప్పారు. అసలు విషయం చెప్పు. ఎందుకని? నువ్వు చదివితేగా వాక్యాన్ని, వింటేగా వాక్యాన్ని. ఈ రోజున టీవీలు ఉన్నాయి. టీవీ ఉండటం మంచిదే, కాదనట్లేదు. కానీ దాన్ని వ్యర్థంగా ఉపయోగిస్తే తప్పు. అందులో నీ వాక్యాలు వస్తాయి. ఫోన్ ఉంది, ఫోన్ ఉండటం కూడా తప్పే కాదు, మంచిదే. కానీ దాన్ని ఉపయోగించే విధానం ఉండాలి. అర్థమైందంటే ఫోన్లో వ్యర్థమైన చూస్తే సాతాను నిన్ను అడ్డపట్టుకుంటాడు, వాడు ఇడిచిపెట్టడు. అర్థమైందండి? వాక్యం ఒక రిఫరెన్స్ చెప్పంగానే, వాక్యం అలా చెప్పంగానే, వచనం చెప్పంగానే ఎవరు మాట్లాడుతున్నారు అనేది తెలుసుకోవాలి. అర్థమైందండి? ఎవరి గురించి చెబుతున్నారు, అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అవన్నీ తెలుసుకోవాలి. మనం క్రీస్తులోకి వచ్చి ఎన్ని సంవత్సరాలండి? బాప్తిస్మం తీసుకుని ఎన్ని సంవత్సరాలు? మీరు నాకన్నా అందరూ ముందు వచ్చినోడే ఉన్నారు. అర్థమవుతుందండి?
ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. చదువుతున్న వాక్యం సందర్భం ఏంటి అన్నది తెలుసుకోవాలి. మీరు వినువారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసగించుకోకూడదు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఇప్పుడు రాసుకో విషయం ఏంటంటే, మందిరానికి వచ్చే విషయంలో చల్లారుదురు. సందర్భం అదేనా? ఎవరు చెప్తున్నారు ఈ విషయం? ఎవరు చెప్తున్నారండి? కోరాహు కుమారులు రాసిన కీర్తన. వారు చెబుతున్న విషయం ఏంటి? యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్ము చిల్లుచున్నది. మందిర ఆవరణములు. మన ఆవరణం ఎట్లుందండి? ఆవరణం తెలుసా? ఆవరణం తెలుసా? ఆవరణం ఏది? బయట ఉన్నది ఆవరణం. ఇక్కడ ఉన్నది ఏంటో తెలుసా? అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో వరకు ఎవరు ఉండాలో తెలుసా? పరిశుద్ధ స్థలం యాజకులు ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు కూర్చుంది ఏంటది? పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో కూర్చున్నారు. ఆవరణం బయట. ఎలా ఉంది? ఎలా ఉందండి? దాన్ని ఓడడం లేదు, ఏ శుభ్రం లేదు, ఏమీ లేదు. మన ఇళ్ళకాడ అట్టే ఉంచుకుంటారా? ఒకసారి ఆలోచించండి. లోపలైనా బయట అట్టే ఉంచుకుంటారా? ఏ ఎన్న ఉన్నాయి, ఏ నన్ను ఉన్నాయి, మాకెందుకు, మేము వచ్చినవా, విన్నావా, వెళ్ళిపోయినవా, ఇక అంతే. అలా ఉండకూడదండి. ఇక్కడ ఏమని చెబుతాడు భక్తుడు? మందిర ఆవరణము చూడవలనని ఎంతో ఆశపడుచున్నది, ఎంతో ఆశపడుచున్నది. మందిరానికి వచ్చే విషయంలో నీ జీవితం ఎలా ఉండాలి? ఎప్పుడు ప్రార్థన పెడతారా? ఈ మైకులో వినపడితేనా? సమయం ప్రార్థన 6 గంటలకు అందరికీ తెలుసు కదా. పెట్టుకున్న సమయం తెలుసా? తెలుసు. అంటే 6 గంటల ప్రార్థనని ఒకవేళ మైకులో చెప్పడానికి కరెంట్ ఉండకపోవచ్చు. అప్పుడేం చేస్తావు? ఇంకా రాలేదులే, పెట్టలేదులే అనుకుంటారా? సమయం నువ్వు 6 గంటలు అవుతుంది అని అంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలంటే త్వరపడి ఉండాలి. అదే నువ్వు ప్రయాణమై ఊరు వెళ్ళాలంటే, పనికి వెళ్ళాలంటే, జాబ్కి వెళ్ళాలంటే అలాగే వెళ్తావా? ఈ మందిర ఆవరణమును చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరం ఆనందంతో కేకలు వేయుచున్నది. మరి మన శరీరం సహకరిస్తుందా? దేవుని పనికి కానీ దేవుని మందిరానికి కానీ సహకరించదు. భక్తులు చూడండి, భక్తులు చూడండి. భక్తుల జీవితాలు, కొంతమంది దేవుళ్ళలో బలంగా ఉండి చల్లారని జీవితాలు ఉన్నాయి. కొంతమంది జీవితాలు వారు ఉన్నంత కాలం కూడా ముందుకు సాగిన వారు ఉన్నారు. దేవునితో నడిచిన వారు ఉన్నారు, సహవాసం కలిగి ఉన్నవారు ఉన్నారు. ఆత్మము దేహము రెండు కూడా ప్రభువు రాకడ సమయంలో ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండాలి. తెస్సలోనికీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెబుతారు వాళ్ళకి, ప్రభువు రాకడ సమయంలో మీ దేహం ఆత్మ ఎలా ఉండాలి? ప్రభువు నందు సిద్ధముగా నిందారహితముగాను ఉండాలి అని చెబుతున్నారు. చెప్పండి, 7 విషయాలు ఏంటి చెప్పండి? 7 విషయాలు ఏంటండి? కొన్ని విషయాలు చెప్పండి. 7 విషయాలు చెప్పారు, కొన్ని విషయాలు చెప్పండి. మీరు అసలు ఏమి మనసులో పెట్టుకోకపోతే, మీ హృదయంలో మీరు గుర్తు పెట్టుకోకపోతే, ఎవరన్నా ఏదన్నా ఒక మాట చెప్పారనుకోండి, ఇప్పుడు వెళ్తా ఒక మాట చెప్పారనుకోండి, దాన్ని నువ్వు మర్చిపోతావా? పొరపాటును కూడా మర్చిపోదు. దేవుని వాక్యం సుమారు ఇప్పుడు ఎంతసేపు? 30 నిమిషాలు సుమారు వచ్చింది. వాక్యాన్ని మర్చిపోకూడదండి. అర్థమవుతుందండి? వాక్యాన్ని మర్చిపోకూడదు. నువ్వు వాక్యం దేవుని మందిరానికి వచ్చి వాక్యం నీ హృదయం నిండా వాక్యాన్ని నింపుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలంటే ధ్యానించాలంటే తీతుకు రాసిన పత్రికలో ఏమని ఉంటుంది? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యవన స్త్రీలు ఎంట ఉండి పని చేయొచ్చు, భర్తలకు పిల్లలకు ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలి అని ఉంది. వాక్యం చెప్పాలండి. పిల్లలకు చెబుతున్నారా? భర్తకు చెబుతున్నారా?
సమయం దొరికినప్పుడు, సమయం ఎప్పుడు దొరికితే అప్పుడు ఏం చేయాలో తెలుసండి? ఏం చేయాలి? వాక్యాన్ని వాళ్ళకి చెప్పాలి. లేకపోతే ఫోన్ ఉంది కదండి, నువ్వేదన్నా టక్కనంటే నీకు కావాల్సినది ఏదన్నా ఒకటే, ఆ చీర కానీ, లేకపోతే ఏదన్నా నీ క్లిప్పులు కానీ, లేకపోతే ఇంకేయన్నా కానీ, ఏ షోలు మీ షోలు ఏవో ఉంటాయి కండి, వాటిలో పెట్టుకోవాలనుకోండి. పక్కనంటే ఏం చేస్తావు? ఆయన అర్జెంటుగా ఫోన్లో ఏదైనా చూస్తున్నా ఏదైనా కానీ ఫోన్ వచ్చే ఇది ఇది అని టక్కనంటే తీసుకొని టకటక పెడతావే. కానీ దేవుని వాక్యం మాత్రం పెట్టవు. భర్త ఉన్నప్పుడు ఆ సమయంలోని నువ్వు ఫోన్లోని నీ మాట వినకపోతే ఒక వాక్యం పెట్టు, దాన్ని ఆలోచిస్తున్నావు. అర్థమైందండి? ఒక ఆమెంట పుట్టినరోజు, అర్థమైందండి? పుట్టినరోజు. ఆ పుట్టినరోజు సందర్భంలో ఆయన అడిగిందంట భర్త, ఏమ్మా నీకేం కావాలి అని అడిగిందంట. అడిగితే ఇతను ప్రార్థనకు రాడు, వాక్యం వినడు. ఆమెకు అవకాశం దొరికింది. నాకు మంచి పట్టు చీర కావాలండి, యూటీ వెళ్ళాలండి, అక్కడికి వెళ్ళాలండి, నాకు బంగారం కావాలండి, అవి కావాలండి, ఇవి కావాలండి అంటే అవి కొనుక్కోవచ్చు, వద్దనట్లేదు. కానీ ఆ భర్తను మార్చుకుంటే, ఆ భర్త దేవుల్లో ఉంటే నా జీవితం బాగుంటుంది, నాకు ఇంకా చాలా వస్తాయి, మేము ఈ లోకం విడిస్తే పరలోకానికే చేరదాం అని ఆమె మరి ఎలా అనుకుందో. ఆమె చెప్పిన విషయం ఏంటనంటే, ఇదేదో కల్పించి చెప్పింది కాదు, రియల్గా జరిగింది. సేవకుడు జయపాల్ గారు ఉన్నారుగా, సేవకుడు ఆయన జీవితం జరిగిన విషయం ఆయన చెప్పారు. అర్థమైందండి? ఆమె ఏం చేసిందనంటే, అయ్యా 7 గంటలకు వాక్యం వచ్చింది, ఆ వాక్యం ఒకసారి వినండి అన్నాడు. ఓరి ఇంతేనా? వాక్యం వెంటనేనా? ఇంక నువ్వు ఏదో అడుగుతావు అనుకున్నా, వాక్యమేనా? వాక్యం వెంటనేనా అంటామేనని కూర్చున్నారంట. ఆయన భర్త ఎక్కడ కూర్చున్నాడు? చెయ్యిలో కూర్చున్నాడు. భార్య కూర్చునిద్ది కింద కూర్చునిద్ది. కూర్చున్న తర్వాత ఆ రోజు ఆయన వాక్యం ఏమొస్తుంది అంటే స్త్రీ గురించే చెబుతున్నాడంట. ఆయన స్త్రీ గురించి వచ్చేసరికి ఏనేమో ఇను అంటున్నాడు. మరి ఆమెలో ఏ లోపాలని ఏమున్నాయో కానీ ఏమంటాడో అంటున్నాడు. ఆ తర్వాత నుంచి 7 గంటలకు వచ్చినప్పుడల్లా బయట తలుపు చాటు నుండి ఇలా వంగొని చూసేవాడు. ఆ తర్వాత ఏమన్నా పెట్టకపోతే వచ్చేసి 7 గంటలకు అదేదో వచ్చి అదేదో పెడతావుగా, అది పెట్టరాదు అని అనేవాడు. అర్థమైందండి? అలాగే ఒక విషయం ఏంటంటే, ఇది ఎందుకు చెప్పాను అంటే, నీ భర్తకు వాక్యం ప్రార్థన తెలియకపోతే నీ పవిత్ర ప్రవర్తన చూసి నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే నీ పిల్లలు అదే చేస్తారు. మా పాప అలాగే చేస్తుంది. అర్థమైందండి? ఏదో పాట రాగానే తపన కొట్టింది, వందనాలు అనిద్ది. ఇవన్నీ ఎలాగా? అక్కడ నేర్పిస్తుంటే, చేస్తూ ఉంటే, మనం చేస్తూ ఉంటే చేస్తారు. యోహాను సువార్త 5:19 వచనం, యేసు వారికి ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏమనండి? వెంటనే మీ నోట రావాలి వాక్యం. కొన్ని కంఠస్థ వాక్యాలు రావాలండి. ఇప్పుడు కీర్తన ఎన్నిసార్లు చదివించారు? కీర్తన ఒకటి రావాలి, 23వ కీర్తన రావాలి. కొన్ని కీర్తనలో కొన్ని వచనాలు ఇవన్నీ కూడా మనకి ఏమి రావాలని అంటే కంఠస్థం రావాలి. అర్థమైందండి? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తాను ఏది చేయడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతారు. అర్థమైందండి? తల్లి తండ్రిగా ఏదైతే చేస్తారో పిల్లలు అదే చేస్తారు. వాళ్ళకి నేర్పుకునే దాన్ని బట్టి ఉంటుంది. అర్థమైందండి? నేను ప్రతి ఒక్కరు గమనించుకొని వాక్యాన్ని మీ గృహంలో అందరికీ ఫోన్లు ఉన్నాయి. ఫోన్ లేని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? టచ్ ఫోన్ లేని వాళ్ళు అందులోని వాక్యం పెడితే విని వారేం చేస్తారు? వాళ్ళ మనస్సులో మార్చుకుంటారు. అర్థమవుతుందండి? 7 విషయాలు ఏంటండి? 1 పరిచర్యలో చల్లారుదురు, 2 ప్రార్థనలో చల్లారుదురు, ప్రేమలో చల్లారుదురు, ప్రభువును చూచుటలో చల్లారుదురు, ప్రభు సహవాసమునందు చల్లారుదురు, ప్రభు వాక్యమునందు చల్లారుదురు, దేవుని మందిరానికి వచ్చే విషయంలో చల్లారు. దేవుని చల్లారిన జీవితం అంటే దేవునిలో
చల్లారిన జీవితం నీలో ఉందా? వీటిలో ఏదైనా ఒక్కటైనా కానీ, ఒకటేంటండి నాలో ఇవన్నీ ఉండి అనుకుంటారా? ఇవన్నీ ఉంటే ఏడదాకా రాలండి. అర్థమవుతుందండి? ఏదైనా ఒకటి మాత్రం ఉంటే మాత్రం దాన్ని సరి చేసుకోండి. ప్రభా నాలో ఉంది, ఇది తీసేయి ప్రభు అని దాన్ని వదిలేసి దేవునిలో బలంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలనే దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. మీరు బహుగా ఫలిస్తారు. ఇక్కడ అలా ఫలించి లోకం విడిచినప్పుడు అక్కడ ఏముందో తెలుసండి? ఎఫెసీ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో అక్కడ ఏం చెబుతారు? పరలోకం ముందు ఏముందంట? మనకి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అక్కడ ఆశీర్వాదం ఉంది. అర్థమైందండి? దేవుడు చెబుతున్న విషయం ఇదిగో, నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అని చెబుతున్నారు. అడగండి, మీరు బహుగా ఫలించాలి. బహుగా మీరు ఫలించడం వలన ఏమవుతుందో తెలుసండి? తండ్రి మహిమపరచబడతారు. నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించేసి నువ్వు నోటితో బూతులు మాట్లాడి నీ ప్రవర్తన సరిగా లేకుండా ఉంటే దేవునికి మహిమ వచ్చిద్దా? రాదు. నీకు ఆశీర్వాదం రాదు. అర్థమైందండి? ఆ విధంగా ఉండకూడదు. మీ నోట కృతజ్ఞత వచనం రావాలి. మీ నోటిలో నుంచి దేవుని మాటలు వచ్చినప్పుడు, ఆయన్ని స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు మీ కుటుంబాలు ఏమైతే దీవించబడతాయి. సినిమా పాటలు అవి వినటం, అవి పాడటం, వాటి కన్నా నువ్వు నిత్యం దేవుని పాట పాడుతూ ఉంటే నీ దేహంలో ఆరోగ్యం ఉంటుంది, నువ్వు సంతోషంగా ఉంటావు, నీ కుటుంబం బాగుంటుంది. అర్థమైందండి? ఇలా దేవుని బహుగా నువ్వు ఫలిస్తే దేవుడు మహిమపరచబడుతురు. తర్వాత ఏమవుతారని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారంటే, మీరు నా శిష్యులగుదురు. ఏమవుతారంట? శిష్యులు అవుతారు అని చెబుతాడు. ఎక్కడుందండి ఈ విషయం? బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది? యోహాను సువార్త 15వ అధ్యాయం 7, 8, 9 వచ్చిన. అర్థమైందండి? అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. చల్లారిన జీవితం ఎవరిలో కూడా ఉండకూడదు. ఒకవేళ ఉంది అని అంటే దాన్ని ప్రభువునందు మోకాళ్ళేసి ప్రార్థన చేసి దాన్ని వదిలేయండి. మీ జీవితాలు ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా దేవునిలో ముందుకు సాగేవారిగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తున్న అందరికీ వందనాలు.